హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు హైదరాబాద్లో బోనాలు జరుగుతున్నాయి. ఈ హైదరాబాద్ బోనాలకి మా బావ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి. సో మేము వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. సో ఈరోజు మా బావ వాళ్ళు ఎలా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారు హైదరాబాద్లో అనేది చూపిస్తాను మీకు. ఈ బ్లాగ్లో టోటల్గా మన బోనాల్ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటాము, ఏంటి, ఎలా సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తాం టైం అనేది ఈ కంప్లీట్గా ఈ బ్లాగ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇదే ఫ్రెండ్స్ మా బావ వాళ్ళ ఇల్లు. మా బావ వాళ్ళ ఇల్లు వచ్చి ఎస్ఎల్ఆర్ కాలనీ మోహన్ నగర్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాను. బోనాలు ఫెస్టివల్ అని మంచిగా పూలదండలు మామిడాకులు కట్టారు మా బావ వాళ్ళు. ఇప్పుడు ఇక ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చి మా అక్క వాళ్ళది దేవుని గది ఫ్రెండ్స్. ఆల్రెడీ మా అక్క పూజ చేసేసింది. దేవుని గదిలో అన్ని చిన్న చిన్న ఫొటోస్తోని ఫ్రేమ్స్ అయితే అరేంజ్ చేసింది. చాలా చక్కగా అనిపిస్తుంది. అన్ని దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. మా అక్కకి అయితే కొంచెం భక్తి ఎక్కువ ఫ్రెండ్స్. దేవుళ్ళని చాలా నమ్ముతుంది. దేవునికి ఓడి బియ్యం పోయడానికి బియ్యం కలుపుతున్నారు. మా అక్క వాళ్ళు రీసెంట్గానే ఇల్లు తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ కాలనీలో ఉన్న అమ్మవారికి కూడా ఓడి బియ్యం పోస్తున్నారు. అలాగే పాతింటి దగ్గర ఉన్న అమ్మవారికి బోనం కూడా తీసుకుని వెళ్తారు. ఇక గుడికి వెళ్ళడానికి అన్నీ అరేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో అన్నీ అరేంజ్ చేసుకున్నాక ఇంకా స్టార్ట్ అవుతామని ఇక మా అక్క కూడా అసలు ఏం మొక్కుకుంది ఏంటి అని అడిగి తెలుసుకుందాము. ఈ రోజు మా ఇంట్లో బోనాల పండుగ చేసుకుంటున్నాం. బోనం ఎత్తుకొని అమ్మవారి గుడికి వెళ్తున్నాము. మరి రెండు బోనాలు కనిపిస్తున్నాయి అక్క. అది అక్కడికి ఇక్కడికి మాకు రెండు జనప్రియ అమ్మవారిది ఉన్నది, ఇక్కడ అమ్మవారి ఉంది. రెండు బోనాలు చేస్తున్నాం. అమ్మవారికి ఏమేమి పెడుతున్నారు? చీర, బోనము, శాఖ, పండ్లు, కోడి బియ్యము అన్నీ చేస్తున్నాం. ఫోటోలు దిగండి రండి అందరూ. మళ్ళా గుడి కాడ కొన్ని ఫొటోస్ కూడా దిగాం ఫ్రెండ్స్. అవి స్క్రీన్ పైన వస్తాయి. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి ఫెస్టివల్ చేసుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మా చిన్న పాప అయితే మిస్ అయిపోయింది. ఎందుకంటే మా చిన్న పాప 6th క్లాస్కి వెళ్ళింది ఫ్రెండ్స్. సో అబాకస్ నేర్చుకుంటుంది. సో ఆమెకి 11 o'clock అయిపోతుంది క్లాస్. వెళ్ళి తీసుకొని వస్తాము. ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ టెంపుల్ మా బావ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా విశాలంగా ఉంది. స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక అందరం కలిసి 5 rounds తిరిగాము. తిరిగాక దేవునికి నైవేద్యం సమర్పించి దేవుని గుడిలోకి వెళ్ళి మా వాళ్ళందరూ బియ్యం పోశారు. అందరికీ బోనాల శుభాకాంక్షలు ఫ్రెండ్స్.
ఈ కనిపించే దగ్గరనే అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎలా సమర్పించారో. మా బావగారు మొక్కారు ఫ్రెండ్స్, కోడింగ్ వస్తా అని. అలాగే కోడింగ్ కూడా తీసుకొని వచ్చారు. ఈ వీడియో చూసేవారు, చూడని వారు, మన సబ్స్క్రైబర్ కాని వాళ్ళు కూడా అందరూ బాగుండాలని నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. యాక్చువల్గా అయితే బోనాలు మా బావ వాళ్ళ కాలనీలో నెక్స్ట్ వీక్ ఉండేది ఫ్రెండ్స్. కానీ వాళ్ళ పాతింటి దగ్గర బోనాలు జరుగుతున్నాయని మా బావ వాళ్ళు ఈ వారమే ఈ వీకే చేస్తున్నారు. ఇక టెంపుల్ లోపలికి కూడా వెళ్దాం ఫ్రెండ్స్. టెంపుల్ ఎలా ఉంది, అమ్మవారు విగ్రహం ఎలా ఉందో చూద్దాం. ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఎప్పటి నుంచో ఉండేది ఫ్రెండ్స్. అప్పట్లో అయితే చాలా చిన్నగా ఉండేది, తర్వాత డెవలప్మెంట్ చేశారు. నీట్గా ఇలా ఫ్లోరింగ్ చేసి చాలా డెవలప్ చేశారు ఈ టెంపుల్ని. అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నిండుగా ఉంది. సో ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి 5 మెంబర్స్ అమ్మవారికి బియ్యం పోస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మా అక్క అయితే దేవునికి మంచిగా మొక్కుకొని అన్ని మొక్కులన్నీ అప్పచెప్పేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ అయిపోయాక బయట కోడింగ్ పోస్తున్నాడు మా బావ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఈ టెంపుల్ నుంచి బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఫ్రెండ్స్ పోషమ్మ టెంపుల్లో పిల్లలకి పొర్లు దండాలు పెట్టిస్తే భయం అన్నీ పోతాయని మేము కూడా మా పిల్లల్ని ఇలా పొర్లు దండాలు చేపిస్తున్నాము. ఇక టెంపుల్ నుంచి వచ్చాక మళ్ళీ సెకండ్ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు పాతింటి దగ్గర జనప్రియ మోహన్ నగర్లో ఉండేవారు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి ఆ అమ్మవారికి బోనం తీసుకొని వెళ్తున్నాము. ఇక టెంపుల్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈ కనిపించేదే టెంపుల్. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు ఇక్కడ. టెంపుల్ని చాలా బాగా డెకరేషన్ చేశారు, ఆర్కెస్ట్రా కూడా పెట్టారు, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ బోనాల టైంలో అమ్మవారికి బియ్యం పోస్తే చాలా మంచిది అని మా అక్క మొక్కుకుంది. సో ఈ 2 అమ్మవార్ల దగ్గర బియ్యం పోసాము. పెద్దవాళ్ళం పిల్లలం అందరం టెంపుల్కి వెళ్ళి చాలా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో నాగదేవత పుట్ట కూడా ఉంది. సో నాగుల పంచమి రోజు స్పెషల్గా పూజలు కూడా చేస్తారు. అందరూ ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న కాలనీ వాళ్ళు వచ్చి ఇక్కడ పాలు పోస్తారు ఫ్రెండ్స్. మా బావ ఇక్కడ కోడిని కోస్తా అని అమ్మవారికి మొక్కితే కోడిని కూడా తీసుకొని వచ్చాము. సో మొక్కులన్నీ చెల్లించాక కోడిని కూడా కోసాము. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు ఏది కోరుకున్నా నెరవేరింది. మోహన్ నగర్ దగ్గరలో ఉంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా అక్క దేవునికి మొక్కులు అప్పచెప్పి 5గురితో కలిసి దేవునికి బియ్యం పోస్తుంది. అలాగే బియ్యం పోసాక బోనం కూడా సమర్పిస్తుంది.
మా బావ వాళ్ళు ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు ఫ్రెండ్స్, జనప్రియలో. సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మేసి పక్కనే పక్క కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ రీసెంట్గానే. సో మీ ఇంటి దగ్గర కూడా బోనాలు ఎలాగా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఈ ఆషాఢం అండ్ శ్రావణంలో ప్రతి సండే బోనాలు జరుగుతాయి ఫ్రెండ్స్, ఒక్కొక్క లొకేషన్లో. ఇక టెంపుల్లో అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. సో కోడిని కోశారు కదా మా బావ వాళ్ళు, 2 కోళ్ళని కోశారు, అవి కోపించుకొని వస్తా అని చెప్పి వెళ్ళాడు మా బావ. ఇక తినడానికి స్పెషల్గా బగారా రైస్, చికెన్ కర్రీ, బబ్బర్ గుడాలు వేస్తున్నారు. ఈరోజే ఇంకా మా బామ్మర్ది వాళ్ళు, మా మామ వాళ్ళు చైతన్యపురిలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా బోనాలు ఫెస్టివల్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ అయిపోయాక మళ్ళీ మేము అక్కడికి కూడా వెళ్తాము. మా అక్క అయితే చికెన్ కర్రీ అండ్ పప్చార్ చాలా బాగా చేసింది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక వంటలు అయిపోయాక మా పిన్ని వాళ్ళం, మేము మా బావ వాళ్ళం అందరము చాలా బాగా పార్టీ చేసుకొని తినేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక మా మామ వాళ్ళ ఇంట్లో, మా బామ్మర్ది వాళ్ళ ఇంట్లో కూడా బోనాలు సెలబ్రేషన్ చేసుకుంటే ఇక్కడ కూడా పార్టీ చేసుకొని టైం ఈ సండే ఇలాగా స్పెండ్ చేశాము. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఫ్రెండ్స్ సండే రోజు ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేసినందుకు చాలా బాగుంది, అందరితోని మంచిగా ఎంజాయ్ చేశాను. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అందాక టాటా, బై బాయ్.